బంగారానికి సంబంధించి ఏదైనా ఆభరణం కొనాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఈ వీడియో మొత్తం చూడండి. అబ్బాయి మా దగ్గర అంత డబ్బులు లేవు, ఇప్పుడు అప్పుడే మేము బంగారం కొనలేము అనుకున్న వాళ్ళందరూ స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. దానివల్ల మీకు ఈ వీడియో వల్ల ఏ ఉపయోగం లేదు. సో కొనాలనుకున్న వాళ్ళు ఎందుకు చూడాలంటే, బంగారం రేటు దాదాపు 1,50,000 పైనే ఉంది తులము. తులం అంటే మా హైదరాబాద్ లెక్కలో 10 గ్రాములు, నేను చెప్పేది 10 గ్రాముల ధర. సో 10 గ్రాముల బంగారం ధర దాదాపు అంత అయిపోయిందంటే, మీరు మళ్ళీ దాన్ని గనక ఒక ఆర్నమెంట్ రూపంలో తీసుకుంటే దానికి మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అని, తరుగులని, అవని ఇవని దాదాపు తులానికి 1,65,000 1,70,000 వరకు అయిపోతుంది. సో ఒకవేళ మీరు మళ్ళీ ఆ ఐటమ్ వద్దనుకుని మీరు మళ్ళీ రిటర్న్ ఇచ్చినా, కరిగించేసినా, మీరు ఎదురు పెట్టింది ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ కానీ మేకింగ్ కానీ అవన్నీ కూడా మీకు లాస్. సో మీకు లాస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అండ్ మీరు ఏదైనా జ్యువెలరీ ఐటమ్ తీసుకున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, వాళ్ళని షోరూమ్ వాళ్ళని కానీ చేయించిన వాళ్ళని కానీ ఏ క్వశ్చన్స్ వేయాలి, మీరు నష్టపోకూడదంటే. ఎందుకంటే ఆల్రెడీ ఇంత రేటు పెరిగిపోయింది. సో ఈ టైంలో మీరు కొంటున్నారంటే లైక్ రిస్క్ చేసినట్టే. అలాంటప్పుడు ఎంత మిగిలినట్టే కదా. ఒక 10 తులాలు మిగిలాలి అనుకోండి, 10 తులాలు కొన్నారనుకోండి, ఒక ₹1,00,000 మిగిలినట్టే కదా. సో 10 తులాలు కొనే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూడడంలో ఒక ₹1,00,000 అయితే మిగిలి అంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. సో అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మందికి ఉన్న డౌట్లు, బంగారం ఆభరణం చేయించాలా షోరూమ్ లో కొనాలి? అది డిపెండింగ్ అండి, మీ చాయిస్. అది షోరూమ్ లో కొనండి అని చెప్పను, చేయించండి అని చెప్పను. కొంతమందికి ఎప్పటి నుంచో తరతరాలుగా చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా నమ్మకంగా బాగా చేస్తారు. సో అలాంటి వాళ్ళతో చేయించుకోవచ్చు. కానీ ఇప్పుడున్న మనకు టైం ఉండట్లేదు, మనకు అర్జెంట్ గా ఐటమ్ కావాలి అనుకున్నప్పుడు షోరూమ్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే చేపిస్తే మాక్సిమం 4 నుంచి 10 డిజైన్స్ ఉంటాయి. అదే షోరూమ్ కి వెళ్తే 100 డిజైన్స్ ఉంటాయి, 100 ఆప్షన్స్ ఉంటాయి. సో నచ్చింది తీసుకోవచ్చు. సో ఆ రకంగా మీరు చేయించుకుంటారా లేదా అనేది మీ చాయిస్. సో చేయించుకుంటే ఏంటంటే మీకు కొంచెం ఐటమ్ గట్టిగా ఉండేది, కొంచెం ఎక్కువ సంవత్సరాలు మంది. రెడీమేడ్ లో తీసుకుంటే ఏంటంటే అది చెప్పలేము, అది 6 నెలలకి తిరిగిపోవచ్చు, 6 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. సో అది మీ చాయిస్ వదిలేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఐటమ్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, డెఫినెట్ గా ప్లెయిన్ ఐటమ్స్ తీసుకోండి. ప్లెయిన్ ఐటమ్స్ అంటే లైక్ స్టోన్స్ లేనివి, అంటే ఒక హారం తీసుకున్నా, లేదంటే ఒక మెడలో చైన్ తీసుకున్నా, లేదంటే ఒక బ్రాస్లెట్ తీసుకున్నా, బ్యాంగిల్స్ తీసుకున్నా, ఉంగరాలు తీసుకున్నా, ఇట్లాగా రెగ్యులర్ గా మీరు యూజ్ చేయడానికి ఏ ఐటమ్ తీసుకున్నా కూడా స్టోన్స్ లేకుండానే తీసుకోండి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా వివరంగా నేను వచ్చి ఇంకో వీడియో చేస్తాను, పార్ట్ 2 చేస్తాను, స్టోన్స్ వల్ల మీరు ఎక్కడెక్కడ నష్టపోతారని. సో ప్లేన్ తీసుకోవడం వల్ల మనకు ముందు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, బంగారం వెయిట్ పర్ సపోజ్ ఒక 10 గ్రాములు ఉందనుకోండి, మీకు ఒక 10% వేస్టేజ్ చేసుకోవడం అనుకోండి, అంటే అది 1 గ్రాము అంటే 11 గ్రాములు. 11 గ్రాములు అంటే పర్ గ్రామ్ రేట్ ఈ రోజు 1,50,000 ఉందంటే మీకు 1,50,000 ప్లస్ ఇది ఒక 15,000, 1,60,000 మీకు ఐటమ్ వచ్చేస్తుంది. సో 1,60,000 మీకు ఐటమ్ వచ్చిన తర్వాత మీరు ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాడుకుని అది వద్దు అనుకున్నారు అనుకోండి, ఆ రోజుకి ఎంతో కొంత రేటు పెరిగింది కాబట్టి ఈ రోజు మీరు కట్టిన 15,000 ఉంది కదా మేకింగ్ ఛార్జ్, అది మీకు రేపు కరిగేసినప్పుడు మీకు ఆ రేట్ లో కలిసి వచ్చేసింది కాబట్టి మీరు రూపాయి కూడా నష్టపోవాలి. ఇది పాయింట్ 1. అండ్ మీరు ఒకవేళ వాడుకుంటే 10 సంవత్సరాలు వాడుకున్న, 20 సంవత్సరాలు ఐటమ్ ఏం కాదు. ఎందుకంటే రాళ్ళు ఉంటే ఊడిపోయే ప్రమాదం ఉంటుంది, ఓకే ఊడిపోతే మళ్ళీ పెట్టించుకోవాలి ఇదంతా. ఇంకా స్టోన్ ఐటమ్ తీసుకుంటే ఈ ప్లేన్ కాకుండా ప్లేన్ ఐటమ్ తీసుకోవడం వల్ల మీకు ఉన్న బెనిఫిట్ ఏంటంటే, స్టోన్ ఐటమ్ తీసుకుంటే స్టోన్ ఛార్జ్ పడుతుంది. మళ్ళీ మేకింగ్ ఛార్జ్ ఇది మీకు 10% అన్నారు ఫర్ ఎగ్జాంపుల్, అది దీనికి డబల్ పడదు, అంటే 16 పడవచ్చు, 18 పడవచ్చు, 20 పడవచ్చు. ఇలా మీకు మేకింగ్ ఛార్జ్ లో తగ్గుతుంది, అలాగే స్టోన్ వెయిట్ మైనస్ కాదు, స్టోన్ ఛార్జ్ పోదు. ఇలా అన్ని రకాలుగా కూడా మీకు చాలా బెనిఫిట్ అయింది ప్లేన్ ఐటమ్ తీసుకోవడం వల్ల. అండ్ ఇంకొకటి, చాలా మంది ఆఫర్లు పెడుతున్నారు కదా, లైక్ కొన్ని జ్యువెలర్స్ డబ్బులు ఊరికే రావు, అలాంటి జ్యువెలర్స్ మనం పేర్లు చెప్పకూడదు కాబట్టి. సో మరి వాళ్ళు ఇచ్చే ఐటమ్ 4% కి 6% కి ఇస్తున్నారు, కొన్ని షోరూమ్ లో 12% తీసుకుంటున్నారు. సో ఎక్కడ తీసుకోవాలి బ్రో అని మీరు అడిగితే, అది డెఫినెట్ గా 4% కి 6% కి ఇచ్చిన ఐటమ్ 6% 4% లాగే ఉండేది. లైక్ ఎలా చెప్పాలంటే, ఇది నేను వేసుకున్నది ఒక 2,800 అండి, సేమ్ ఇదే నాకు 250, 300 కూడా దొరికింది. సో డిపెండింగ్ క్వాలిటీ. సో అలాగే 4% కి మీరు ఒక చైన్ కొన్నా, మీరు ఇంకేదో బ్యాంగిల్ కొన్నా, అది ఒక 6 నెలలలోపే తెగిపోవడం, ఇరిగిపోవడం జరిగింది. అలాంటి కేసులు చాలా చూశాను. సో అదే కొంచెం మంచిగా ఉన్న, గట్టిగా చేత ఉన్నదైతే మంచిగా చేసి వర్కర్ చేస్తే ఆ వర్కరే 6 to 8% తీసుకుంటాడు. కాబట్టి షోరూమ్ కూడా మీకు ఇవ్వడం మినిమం 10 అండ్ అబోవ్ ఇస్తాడు. కాబట్టి క్వాలిటీ అనమాట. సో మిశ్రమం చేసి రఫ్ గా చేసి అది యూజ్ అండ్ త్రో, మీరు గిఫ్ట్లు పెట్టడానికో, లేదంటే కొన్ని రోజులు నేను ఆ 3 నెలల కంటే 6 నెలల కంటే ఎక్కువ వేసుకున్నాను, వేసింది మళ్ళీ వేసుకోను అనుకున్న వాళ్ళకి ఈ 4% 6% కి తీసుకునేది చాలా బెస్ట్.
అలా కాదు, నాకు ఒక 5 సంవత్సరాలు ఉండాలి, 10 సంవత్సరాలు ఉండాలంటే గట్టి చేత అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది, అందరూ తెలుగులే కదా. సో గట్టి చేత ఉన్న ఐటమ్ మంచిగా చేసిన షోరూమ్ దగ్గరికి వెళ్ళి అది 2% ఎక్కువైనా పర్వాలేదు, బట్ అక్కడ తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే మాకు ఎంత ఇస్తే అంత తీసుకుంటారని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటానంటే వెరీ హ్యాపీ, వెల్ అండ్ గుడ్. ఇంకా నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది హాల్ మార్క్. ఈ మధ్యన దాని గురించి నేను డీటెయిల్ గా చెప్పగలదు. హాల్ మార్క్ అనే విషయం అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇప్పుడు రేట్ పెరిగింది కాబట్టి. నాకు తెలిసిన ఒక అంకుల్ 70,000లో కొన్నాడు తులం బంగారం. సో అమ్మడానికి వస్తే హాల్ మార్క్ ఉంది దాని మీద. సో లైవ్ రేట్ 70,000 వస్తుంది. మహా అయితే జిఎస్టీ 3% మైనస్ చేసేసి దాదాపు 67,000 చిల్లర తులానికి వచ్చేసింది. అంటే అతనికి పెద్దగా ఏం నష్టపోలేదు. సో 67,000 అంటే ఇప్పుడు డబల్ అయింది, అంటే 1,47,000 వచ్చింది. అంటే 70,000 కొంటే డబల్ లాభం వచ్చింది. కేవలం 3,000 రూపాయలు జిఎస్టీ మాత్రమే లాస్ అయ్యాడు. అది ఇంకొక అంకుల్ ఉన్నారు, ఆయన కూడా కొన్నారు. సేమ్ ఆయన కూడా 70,000 రేట్ లోనే కొన్నాడు. కానీ దానికి హాల్ మార్క్ లేదు, 916 లేదు, కేడిఎం మార్క్ లేదు. సో అప్పుడు డిమాండ్ కొనేవాడు. నేనే ఐటమ్ తీసుకుంటాను అనుకో, ఇది 60% ఉంది లేదా 80% ఉంది, నీకు ఎంతే వస్తాయని చెప్తా. సో అప్పుడు 1,50,000 ఉన్న రేటు నేను 1,20,000 ఇస్తాను, లేదా 1,25,000 ఇస్తాను. నీకు వేరే ఆప్షన్ లేదు, ఎంత ఇస్తే అంత తీసుకోవడం. 2-3 షాపులకి వెళ్తావు మహా అయితే. నేను 1,20,000 ఉన్నా, పక్కనోడు 1,22,000 అన్నాడు, ఇంకొకటి 1,18,000 అన్నాడు. అప్పుడు ఆ 1,22,000 అన్నాడుకి దగ్గరికి వెళ్ళి తీసుకుని ఇచ్చాడు. సో మిషన్ లో వచ్చినాయి కదా, చెక్ చేస్తారు కదా, అది ఇది అంటే అవన్నీ కూడా పేరుకే గానీ జరిగే లోపల జరుగుతూనే ఉంటాయి. కాబట్టి హాల్ మార్క్ ఐటమ్ తీసుకోవడం వల్ల మీకున్న లాభం ఏంటంటే, ఈ రోజు మీరు ఎంత రేట్ కొంటే రేపు ఒకవేళ రేటు డబల్ అయినా, త్రిబుల్ అయినా, లేదు మీరు కొన్న రేట్ ఉన్నా కూడా మీకు ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా మీ బంగారానికి మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చేస్తాయి. సో ఎక్కడ నష్టపోరు. సో అది అందుకని డెఫినెట్ గా హాల్ మార్క్ ఉన్నదే తీసుకోండి. ప్రతి పెద్ద షోరూమ్ కూడా హాల్ మార్క్ వేసి వేస్తున్నారు. ఒకవేళ మీరు వర్కర్ దగ్గర చేపించుకున్నా కూడా వాళ్ళు కూడా వేసి వేస్తున్నారు. లేదంటే మీరు చెప్పాలి, నాకు హాల్ మార్క్ కావాలి, హాల్ మార్క్ ఉంటేనే నేను తీసుకుంటాను చెప్తే డెఫినెట్ గా వాళ్ళు వేసిస్తారు. సో అదండి. సో చాలా వీడియోలు ఎంత అయిపోద్ది. నెక్స్ట్ స్టోన్స్ ఉన్న ఉపయోగాలు ఏంటి, స్టోన్ కొనకపోతే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, కొనడం వల్ల ఏ రకంగా నష్టపోతారు, అదన్నీ నేను లైవ్ లో ఐటమ్స్ తెచ్చి మీకు ఐటమ్ చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో వీడియో చేస్తాను. దీనికి కొంచెం వ్యూస్ మంచిగా వస్తేనే ఇంకో వీడియో చేస్తాను. సో అదే మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసు కదా, నేను కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.